కాలచక్రంలో గెలుపు ఓటములు చాలా సహజం. ఈ ఎన్నికల్లో జగన్‌కి కూటమి దెబ్బ చాలా బలంగానే తగిలింది. ఈ దెబ్బ నుంచి కోలుకోవటం సామాన్యమైన విషయం కాదు. జనాల్లోకి వెళ్ళటానికి కూడా కొంత సమయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటమి నుంచి తేరుకోవటం జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ప్రజలకి నేను చాలా చేశాను, మంచి చేశాను, పథకాలు అందించాను అని చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అయితే పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేయలేదు అనే విషయం చాలా స్పష్టంగా అంటే ఇందాకటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమై మాట్లాడుతున్నాడు. అంటే ఇంతమందికి ఇన్ని పథకాలు అందించాను, ఇంతమంది వృద్ధులకి ఇన్ని పింఛన్స్ ఇచ్చాను, అలాగే వికలాంగులకు ఇచ్చాను, రైతులకు ఇచ్చానని చెప్తున్నాడు. అయితే వీళ్ళంతా కూడా ఈ పెన్షన్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డి నుండి మరేదో ఆశించారు. అది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి సరిగ్గా గుర్తించలేకపోవటం ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకపోవటం కూడా ఒక ప్రధానమైనటువంటి మిస్టేక్ అనే మనం భావించాలి. అంటే ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్‌కి రావటం, ఆయన మాట్లాడటం. సో దీనివల్ల జగన్ డైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడో అది ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది ఒక వాదన. ఇది కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే తప్పు అవ్వచ్చు. అయితే ఇది ఒక ప్రధానమైనటువంటి మిస్టేక్‌గా కనపడుతుంది. అటువైపు చంద్రబాబు నాయుడు ప్రజలతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు, అసెంబ్లీకి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌కి వచ్చి అటు విలేకరులతో కావచ్చు, ప్రజలతో కావచ్చు మమేకమై మాట్లాడితే ఆ ఇంపాక్ట్ డిఫరెంట్‌గా ఉండేది. ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకనో మరి కొనసాగించలేదు. ఇది కూడా ఒక అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకోలేకపోయాడు. ఇది ప్రధానమైనటువంటి తప్పుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు పథకాలను అందించారు. అంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి పథకాలను ఇవ్వటం జరిగింది. అయితే ఈ పథకాలు అందుకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు. దీంతో పాటుగా అనేక ఇతర కులాల వాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సామాజిక వర్గాల చీలిక అనేది చాలా స్పష్టంగా వచ్చేసింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఓటేసింది. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మాట విని ఓటేసింది. బట్ రెడ్డి సామాజిక వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటని విశ్వసించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి భారీ స్థాయిలో దెబ్బ తగిలింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి విషయాలని ఎందుకు గమనించలేకపోయాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కూడా నేను 1,10,00,000 కుటుంబాలకు నేను పథకాలు ఇస్తున్నాను. ఈ కుటుంబాలు నాకు ఓటేస్తే చాలు అనే ధోరణిలో ఉండిపోయాడు. ఇక్కడే తప్పు జరిగిపోయింది. అయితే ఎలక్షన్స్‌లో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే తక్కువ రేటుకే మద్యాన్ని సరఫరా చేస్తానని చెప్పాడు. ఇది చెప్పినప్పుడు సామాన్యులు అంటే నాలంటోడు కూడా నవ్వుకున్నాడు. ఏంటి చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి మద్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇవాళ ప్రతి 100 కుటుంబాల్లో దాదాపుగా 80 కుటుంబాల్లో మద్యాన్ని సేవించే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా కసిగా టీడీపీకి ఓటేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ప్రజలకు ఏం అందిస్తున్నాము, ప్రజలు ఇంకేం మన నుండి కోరుకుంటున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా గమనించలేకపోవటం అనేది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనకి అర్థమవుతుంది. అంటే ప్రజలకి మద్యాన్ని ఈయన నిషేధించాలనుకున్నాడు, బట్ నిషేధించలేకపోయాడు. అట్ ద సేమ్ టైం ప్రజలు ఏం కోరుకున్నారో అందిస్తే పోయిండేది. కానీ ఆ పని కూడా సక్రమంగా చేయలేకపోవటం వల్ల అటు తాగుబోతుల నుండి ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. అయితే ఇందాకే చెప్పినట్టు కాలచక్రంలో చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకోసారి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న పోరాట యోధుల్ని మనం ఇంత మునిపే చూసాం కాబట్టి పోరాటం చేయటం జగన్మోహన్ రెడ్డికి పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి సీట్లతో చూస్తే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా అవమానకరంగా అనుకోవాలి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి ఈ ఓటమిని మర్చిపోయి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిపోయి ప్రజల పక్షాన పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి జనాల్లో హీరో అవుతాడు. కాబట్టి గెలుపోవటం అనేటువంటి సహజం. ఈ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా
అంటే ఇందాకే ప్రెస్ నోట్‌లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు గమనిస్తే చాలా డిసప్పాయింట్ అయినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడును లేదా పవన్ కళ్యాణ్‌ని మనం గమనించినా గూడా వాళ్ళు గూడా ఈ స్థాయి విజయాన్నయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గెలుస్తామనుకున్నారు. కానీ మరి ఇంత పెద్ద స్థాయిలో విజయాన్ని సాధిస్తామని వాళ్ళు గూడా ఊహించలేదు. వాళ్ళు గూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనం సెంట్రల్ గవర్నమెంట్‌లో గమనించినట్లయితే బీజేపీకి గూడా పూర్తి స్థాయిలో అంటే ఓన్లీ బీజేపీ 275 సీట్స్ సాధించాలి. ఆ మార్క్‌కి కొంచెం దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు అటు జేడీయూ గావచ్చు, లేకపోతే టీడీపీ గావచ్చు, వీళ్ళ సహాయం బీజేపీకి చాలా ఉంటుంది. ఎందుకంటే ఇవి 2 కలిపితేనే బీజేపీకి 290 వరకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అటు జేడీయూని ఎంత మాత్రం విశ్వసించాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ ఎప్పుడు ఏ ప్లేట్‌కైనా అంటే ఎప్పుడు ఎటువైపుకైనా మారిపోయే అవకాశాలు ఉంటది. కాబట్టి బీజేపీ ఇప్పుడు వైఎస్ఆర్ లాంటి చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకోపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు చేయగలిగింది ఏం లేదు. బట్ జేడీయూ లాంటి పార్టీలు ఎటువైపుకైనా ప్లేట్ ఫిరాయించగలుగుతాయి. అయితే ఈ ఎన్నికల్లో మనం గమనించినట్లయితే 2 సార్లు బీజేపీ అధికారం ఉండటం వల్ల కావచ్చు, అంటే ఆల్రెడీ మార్పు కోరుకోవడం వల్లనో, మరి లేకపోతే 10 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉండడం వల్ల కావచ్చు, బీజేపీ స్ట్రాంగ్ అనుకున్నటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల కొంత సీట్లు తగ్గాయి. అంటే ఉత్తరప్రదేశ్‌లో చూసినట్లయితే గత ఎన్నికల్లో దాదాపుగా 70 సీట్ల వరకు అంటే ఐ మీన్ 62-65 సీట్ల వరకు సాధించింది. ఈసారి కేవలం 38 సీట్ల వరకే పరిమితం అయిపోయింది. అంటే ఇక్కడ దాదాపుగా బీజేపీ ఒక 30 సీట్లను కోల్పోయింది. అదేవిధంగా మహారాష్ట్రలో గత ఎన్నికల్లో దాదాపుగా 50-50 అంటే దాదాపుగా 60% ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అక్కడ కల్లగూరగంపగా చిన్న చిన్న పార్టీలు కూడా ఒకటి 2 సీట్లను గెలుచుకున్నాయి. కాబట్టి అక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమికి రాలేదు. అట్లాగే బీహార్‌లో కూడా బీజేపీ చాలా మంచి సీట్లను ఎక్స్‌పెక్ట్ చేసింది. అయితే అక్కడ బీహార్‌లో కూడా బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. అక్కడ అనూహ్యంగా నితీష్ కుమార్ బలపడ్డాడు. వెస్ట్ బెంగాల్‌లో కూడా ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లుగా బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ రాలేదు. అంటే ఎగ్జిట్ పోల్స్‌లో వెస్ట్ బెంగాల్‌లో ఈసారి బీజేపీ 25-30 సీట్ల వరకు గెలుచుకుంటుందని చెప్పారు. అయితే అనూహ్యంగా బీజేపీ అక్కడ 15 లోపు సీట్లకే పరిమితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి కూడా కొంత క్రిటికల్ టైం. ఎందుకంటే బీజేపీకి కూడా ఇప్పుడు చిన్న చిన్న పార్టీలను కూడా మచ్చిక చేసుకొని వాళ్ళని 5 ఏళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటుపక్క ఎన్డీఏకి కూడా ఐ మీన్ ఇక్కడ ఇటుపక్క యూపీఏకి కూడా కావాల్సింది కేవలం 40-50 సీట్లు. అంటే వాళ్ళ అధికారం రాకపోయినా కూడా ఎన్డీఏని కూల్చాలంటే 2 పార్టీలను పక్కకు లాగితే సరిపోతుంది. అంటే అటు అటు నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు నాయుడు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కింగ్ మేకర్ అవుతాడు. ఎందుకంటే ఈయనకు దాదాపుగా ఇక్కడ 15-17 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి అంటే దాదాపుగా ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో 20 20 20 21 సీట్ వరకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అంటే బెదిరింపులకు కాదు కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను లేకపోతే పరిశ్రమలను లేకపోతే ఇతర ఉద్యోగ అవకాశాలని తెచ్చుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం. ఎందుకంటే గత 2 టర్మ్‌లలో బీజేపీకి ఓన్ మెజారిటీ ఉండింది. అప్పుడు వాళ్ళు ఎవరిని కేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఒక మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి బీజేపీ పైన ప్రెషర్ పెట్టి మన రాష్ట్రానికి ఏమైతే తెచ్చుకోలేమో అవన్నీ తెచ్చుకునే ఏర్పాటు చేయగలగాలి. కాబట్టి ఇక్కడ ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారంటే ఎన్నికలన్న తర్వాత గెలవాలి, ఓడిపోవాలి. ఈ 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఒకరు అధికారంలో ఉంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి ఇక్కడ గెలుపు ఓటముల సంగతిని పక్కన పెడితే జనాలు జగన్మోహన్ రెడ్డి ఏదో మాకు చేయలేదన్న ఒపీనియన్‌లో ఉన్నారు. అది ఏంటో చంద్రబాబు నాయుడు తెలుసుకొని వాళ్ళ కోరికలను తీరిస్తే అంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి అందిస్తే మంచిది. అట్లాగే ఇక్కడ ఇంకొక స్పష్టమైన విషయం ఏంటంటే ప్రజలకి పథకాలను అందించడం శుద్ధ దండగా అనే విషయం జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమైపోయింది. కాబట్టి ప్రజలకి పథకాలు అందించడం ఆపేసి ఏది ఉచితాలు అనేది లేకుండా ఇక మీదట అంటే కేవలం విద్యా, వైద్యం కొంతమంది అంటే వికలాంగులకి లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి పథకాలు అందించండి. మిగతా ఏ ఒక్కళ్ళకి కూడా పథకాలు అందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పథకాలను చూసి ఓట్లు వేయటం లేదు కాబట్టి కేవలం అభివృద్ధి మీద ఫోకస్ చేసినట్లయితే మంచిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే
జనాలకు మేలు చేయాలి అనుకున్న పథకాలు అందించాడు. ఆ పథకాలను అందుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు కాబట్టి పథకాలనేవి వర్కౌట్ కాదు. కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని ఎత్తేయటం